హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మీకు టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ కావాలా? అయితే ఈ ఆలూతో మురుకులు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా ఒక 4 బంగాళదుంపలు శుభ్రంగా కడిగి ఇలా మిడిల్లోకి కట్ చేసి కుక్కర్లో వేయాలి. ఇలా మిడిల్లోకి కట్ చేయడం వల్ల బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బంగాళదుంపలు సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. ఇలా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా గ్రేటర్ తీసుకుని సన్నగా తురుముకోవాలి. ఇలా అన్నీ తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసుకోవాలి. మీరు ఇక్కడ వాటర్ వేయకుండా ఈ బంగాళదుంపల్లో ఉన్న తేమతోటే పిండి ముద్ద అయ్యే వరకు పిండిని వేయాలి. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు పిండి పట్టింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి వేయడం వల్ల మురుకులు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్, 1½ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ చాట్ మసాలా వేయాలి. ఈ చాట్ మసాలా వేయడం వల్ల మురుకులు కొంచెం పుల్లగా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి వేయాలి. నేను ఇక్కడ బియ్యం పిండిని ముందు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు దీని మీద 1 స్పూన్ ఆయిల్ వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి సన్న కారపూస ప్లేట్తో కానీ మీకు నచ్చిన షేప్లో ఉన్న ప్లేట్లో పెట్టి దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మురుకులు ఒత్తుకోవాలి. ఇలా మురుకులు ఒత్తుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా సన్నగా ఉన్నాయి కాబట్టి వెంటనే కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి మరోసారి నేను కాస్త పెద్ద హోల్స్ ఉండే ప్లేట్తో చేశాను. చూడండి, ఇప్పుడు పెద్ద హోల్స్ ఉండే ప్లేట్తో చేశాను. ఇవి కొద్దిగా మందంగా ఉన్నాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఒకవేళ మీరు మురుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తలేకపోతే, ఎందుకంటే బాగా హీట్ తగులుతుంది కాబట్టి ఇలా గరిటపై కానీ ఒక ప్లేట్ మీద కానీ ఇలా రౌండ్గా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా వేసినప్పుడు ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా, బంగాళదుంపలతో చాలా సింపుల్గా మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ 2 రకాల మురుకులు ప్రిపేర్ చేశాను. మీరు వీటిని ఇలానే డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదా వీటిని క్రష్ చేసి చిన్న ముక్కలుగా చేసి కూడా స్టోర్ చేయవచ్చు. చిన్న ముక్కలుగా చేస్తే మిక్చర్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.